ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. ప్రపంచములో శాంతి దొరుకుతుందని భావించి దానికోసము అనేక విధాలుగా మనము పోరాడుతూ ఉన్నాము. కానీ శాంతి జగత్తులో లేదు, అది నీలోనే ఉంది. ఒక వ్యక్తి ఏదో పని నిమిత్తము పట్నము పోయి ఒక హోటలులో ప్రవేశిస్తాడు. భుజించే ఆహారాన్ని బట్టి తగిన హోటలును వెదుకుతూ వెళుతాడు. ఒక హోటలు ముందర బ్రాహ్మణ హోటల్ అని బోర్డు కట్టి ఉంటుంది. మరోవైపు చూస్తాడు, అక్కడ మిలిటరీ హోటల్ అని బోర్డు వేలాడి తీసి ఉంటుంది. శాకాహారి అయితే బ్రాహ్మణ హోటల్లోనికి ప్రవేశిస్తాడు, మాంసాహారి అయితే మిలిటరీ హోటల్లోనికి ప్రవేశిస్తాడు. పేరు చూడకుండా మిలిటరీ హోటల్లోనికి ప్రవేశించి సాంబారు రసము కావాలంటే వాడు ఇస్తాడా? పక్క హోటల్కు పో అంటాడు. బోర్డు చూడకుండా ప్రవేశించినందులకే ఇది ఫలితము. అదేవిధంగా ప్రపంచము ముఖానున్న బోర్డును మనము చూడకుండా ప్రవేశించి శాంతి 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 అని అడిగితే ఎవరు వడ్డిస్తారు? ప్రపంచానికి వ్రేలాడగట్టిన బోర్డు మీద అనిత్యము అసుఖము లోకము అని వ్రాసి ఉంది. అనిత్యం అసుఖం లోకం. శాంతి లేనిది జగత్తు అని బోర్డు చెప్పుతుంది. ఆ బోర్డును చూసిన వాడెవరైనా ప్రపంచంలో శాంతి కావాలని అడుగుతాడా? తన యందున్న శాంతిని తాను మరచి జగత్తులో వెతకటానికి ప్రయత్నిస్తే అది దొరికేది కాదు. శాంతికి కర్త భోక్త దైవమే. అతనిని ఆశ్రయించినప్పుడే మనకు శాంతి లభిస్తుంది. జగత్తంతా పీసెస్ ముక్కలు కాగా పీస్ శాంతి ఎక్కడి నుండి వస్తుంది? హస్తమున అణుబాంబు ఉంచుకొని అరుచుకుంటూ శాంతి శాంతి అని అంటే, చేతిలో అణుబాంబు పట్టుకొని శాంతి శాంతి అంటే ఎక్కడి నుండి వస్తుంది? జగద్భావాన్ని దూరము చేసుకుంటూనే దైవభావం అనే శాంతి లభిస్తుంది. ఈ విశ్వాసాన్నే మనం ఈనాడు పెంచుకోవాలి, చాటాలి.